అత్తయ్య నేను చీరలు తెచ్చుకున్నాను, ఎలాగున్నాయో చెప్పండి. అక్క నువ్వు కూడా రా చూద్దు. ఫస్ట్ 2 చీరలే కొందామని వెళ్ళాను, కానీ నాకు ఈ 4 చీరలు నచ్చాయి, అందుకే 4 చీరలు తెచ్చుకున్నాను. ఎలాగున్నాయి అత్తయ్య? బాగున్నాయి కొడలా, కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్లు ఏ పండుగలు లేవు కదా, ఎందుకు తెచ్చుకున్నావు? అది అత్తయ్య శ్రావణ మాసం ఆఫర్లు నడుస్తున్నాయి కదా, అందుకే తెచ్చుకున్నాను. అక్క నువ్వు తెచ్చుకోలేదా? అది అరే చిన్న కొడలా, నువ్వు మీ అమ్మతో మాట్లాడిస్తానన్నావు, ఫోన్ చేయి మాట్లాడదాం. మర్చిపోయాను అత్తయ్య, ఫోన్ రూమ్ లో ఉంది, తెస్తాను. సరే చీరలు కూడా లోపల పెట్టుకోకు. చిన్న కోడలా, ఇక మీదట నువ్వేం తెచ్చుకున్న పెద్ద కోడల ముందు చూపించకు. ఎందుకత్తయ్య? నీ భర్తకి మంచి సంపాదన ఉంది కాబట్టి నువ్వు ఇవన్నీ తెచ్చుకుంటున్నావు, కానీ నా పెద్ద కొడుకుకి అంతంత మాత్రమే ఉంది సంపాదన. నువ్వు ఇవన్నీ తనకు చూపిస్తే తను బాధపడుతుంది. బాధపడితే బాధపడనివ్వండి, తన బాధపడుతుందని నేను నాకు నచ్చిన వస్తువులు తెచ్చుకోవడం మానేస్తానా ఏంటి? అవునులే, అది కూడా నిజమే. పెద్ద కొడలా, బాధపడుతున్నావా? లేదత్తయ్య. చూడు పెద్ద కొడలా, మా పెళ్ళైన కొత్తలో మీ మామయ్య ఉద్యోగం పోయింది, మేము కనీసం ఒక్క పూట కూడా తినేవాళ్ళం కాదు. అలాగే అప్పులోళ్ళొచ్చి నానా తిట్లు తిట్టేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులకి మీ మామయ్యకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. మేము కష్టపడి మా అప్పులన్నీ తీర్చుకొని ఈ స్థాయికి వచ్చాము. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? నేను నా భర్తను నమ్మాను, అలాగే ఆ దేవుణ్ణి కూడా నమ్మాము. నీకు కూడా అన్ని మంచి రోజులే వస్తాయి. నువ్వు కూడా నీ భర్తని అలాగే ఆ దేవుణ్ణి నమ్ముకో, సరేనా? అలాగే అత్తయ్య. సరే అయితే 2 కప్పుల టీ పెట్టు, మన ఇద్దరము అలా బయట కూర్చొని తాగుదాము. అలాగే అత్తయ్య. అత్తయ్య థ్యాంక్ యూ అత్తయ్య.